చెప్తారు కొన్ని లక్షల మంది ఉన్నారు, లక్షల మంది ఎక్కడ అది దేశంలో డాక్టర్లు యాక్టర్లు కూడా తక్కువ కదండి. స్కూల్ మాదే మంచిది. సుమారు 40 సంవత్సరాల క్రితం మా నాన్నగారి దగ్గర చదువుకున్న ఒక విద్యార్థి తన గురువుగారిని ఒకసారి చూసి వెళ్ళాలని ప్రత్యేకంగా మా ఇంటికి వచ్చారు. మా నాన్నగారి కోసం పండ్లు తీసుకొని వచ్చారు. వచ్చిన తర్వాత మా నాన్నగారిని చూసి ఎంతో ఆప్యాయంగా పలకరించారు. ఆ తర్వాత మాటల్లో మాటగా తన చిన్ననాటి రోజులను గుర్తు చేసుకున్నారు. తాను చదువుకున్న రోజులు, అప్పటి పాఠశాల జ్ఞాపకాలు, తన గురువుగారితో ఉన్న అనుబంధము, అంతేకాదు మా తాతగారైన శ్రీమతి తిరుమల బాబయ్యాచార్యుల వారిని కూడా ఆప్యాయంగా గుర్తు చేసుకున్నారు. ఆ రోజుల్లో తమకు విద్యాబోధన చేసిన గురువులను, వారి మాటలను, వారి పద్ధతులను ఎంతో ప్రేమగా గుర్తు చేసుకున్నారు. 4 దశాబ్దాలు గడిచిపోయినా ఆ గురువుల జ్ఞాపకాలు మాత్రము ఆయన మనసులో అలాగే ఉన్నాయి. ఇదే కదా ఒక గురువు జీవితంలో సంపాదించే అసలైన సంపద. డబ్బు కాదు, పదవి కాదు, తనను గుర్తు చేసుకునే శిష్యుల ప్రేమ, తనను గౌరవంగా గుర్తు చేసుకునే తరాల జ్ఞాపకాలు. అలాంటి ఒక ఆప్యాయమైన గురు శిష్యుల కలయికను మీతో కూడా పంచుకోవాలని ఈ చిన్న వీడియో. ఏంటంటే మున్సిపాలిటీ సగం గ్రాంట్, గవర్నమెంట్ సగం గ్రాంట్ సిస్టమ్. అవునండి, సగం గ్రాంట్ కాబట్టి వీళ్ళు ఏం చేసేవారంటే డబ్బులు ఇచ్చేవారు కదా. మున్సిపాలిటీ నామూర్తి గారు వాళ్ళు ఉండేవారు, చైర్మన్ ఆయన నామూర్తి గారు. వాళ్ళు సగం డబ్బులు ఇవ్వకుండా గవర్నమెంట్ ఇచ్చిన గ్రాంట్తో 1 నెల 2 నెలల జీతం వచ్చి ఉంటున్నారు అంతే. అదే కాకండి ప్రైవేట్ చెప్పేటప్పుడు శిష్యులు డబ్బులు ఇవ్వకపోయినా చెప్పేవారు. అది కూడా చూసి తెల్లవారుజాము 4 గంటల మరి అప్పుడే 2 గంటలు లేచేసి పూజలు చేసేవారు. అంత దారుణం ఉండదండి. ఒకసారి అయితే ఏమైందంటే సంవత్సరం అయిన తర్వాత 1 నెల జీతం ఇచ్చారు. సంవత్సరం పాటు జీతాలు లేవు, సంవత్సరం అయిన తర్వాత 1 నెల జీతం ఇచ్చారు. టఫ్ అన్నమాట. ఈ రోజు 75 ఏం చేసిందంటే బీవీ సుబ్బారావు లోపల పెట్టేశారు. లోపల పెడితే మీ నాన్నగారు చూసేవారు. బీ సుబ్బారావు సూరిబాబు గారు ఏమంటే ఏదో చేసేవారు. అప్పలరాజు గారు అంటే జమీందారు ఆయన జమీందారు కదండి. అవునండి, అవును. ఆయన పద్ధతి వేరు. మాకు కూడా 10th క్లాస్కి వచ్చారండి ఆయన. ఓలెట్ అప్పలరాజు మాస్టర్, మున్సిపల్ స్కూల్ అండి. 6th నుంచి 10th వరకు మున్సిపల్ స్కూల్ అండి. మా నాన్నగారు తీసుకెళ్ళేవారు, మా నాన్నగారు తీసుకొచ్చేవారు. మా నాన్నగారు తీసుకొచ్చేవారు. మధ్యాహ్నం పూట కూడా అందరూ ఆడుకునేవారు, నాకు లెక్కలు చెప్పేవారు. సాఫ్ట్వేర్ హైదరాబాద్ 5 లక్షల సాఫ్ట్వేర్ రిలీజ్ నాన్నగారిని అమ్మగారిని వచ్చి 5 లక్షలు బెనిఫిట్ ఇచ్చారు. ఇంకా మా అమ్మగారికి మా నాన్నగారికి కుదరట్లేదని కరోనా టైంలో అనమాట ఇంకా ఇక్కడికి వచ్చానండి. ఇంకా సాఫ్ట్వేర్ హార్డ్వేర్ మీద మంచి అవగాహన ఉంది. అదేనండి లేతాలో కదా ఆన్ సైట్ తెలుగు పంపించారండి. అందరికీ లాటిన్ ఇప్పుడు బయటకు వెళ్తున్నాం మరి ధన్యవాదం చేసుకుంటాను. మా సైడ్ జోగినాథ్ సార్ గారు 2 సంస్కృత్ పండిట్ 5 సంవత్సరాలు చేసేవారు. టీచర్లు చాలా మంది ఉన్నారు కానీ ఇలాంటి సబ్జెక్టు ఎక్కడ ఉండరు. అప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా తెల్లారుజాము లేచి నేను వచ్చానంటే అదే మీకు ఉదాహరణ. ఎందుకంటే నేను సార్ని ఎప్పుడు తర్వాత కలలేదు. కలుద్దామని చాలా కాలం తాళ వేసింది. అవునండి, నా దగ్గరికి వచ్చేవారండి. ఎవరో చెప్పారు సన్మానం కూడా వచ్చారు. మీకు ఉద్యోగేశ్వరం చెప్పారు. ఉద్యోగి గారు నేను కలుపుతూ ఉంటాను. అలా వస్తారు వెళ్తే మనం కింద వ్యక్తి గారు నరసింహాచార్య గారు కలిసి తిరుగుతారు. ఉద్యోగి గారు ఒంటరిగా తిరుగుతాం. అవునండి, అవన్నీ తర్వాత కరణాయమణి గారు అంత కలిపి పనిచేస్తారు. మీరు ఇక్కడ ట్యూషన్ కూడా ఇక్కడ చదివారండి? చలపతి జట్టుగా చలపతి వాళ్ళ అబ్బాయి అండి. ఇప్పుడు అప్పారావు ఉన్నాడండి. అప్పారావు తెలుసు. నేను బీఈడి ట్రైనింగ్ అయ్యేటప్పుడు
ఈయన శ్వాస పాఠం చెప్పమని వారు ఇక్కడ అలా ఎక్కడ ఇచ్చేసారు. మరి ధనసాయం అసలు జన్మానికి ఎప్పుడు కూడా లక్ష్మీ కటాక్షం అవసరం లేదు, సరస్వతి కటాక్షం ఈయన పాఠం చెప్పించారు శ్వాసలో. అది డెవలప్ అయిపోయింది అనమాట. అలాగే మళ్ళీ బీడీలో అని చెప్పారు అన్నమాట. బ్లాక్ పీపుల్ ఈయన వాళ్ళే చెప్పండి. చాలా మంది మనకెట్టాను అలాగే ఎవరో మన శాస్త్రి గారి దగ్గరికి వెళ్తారు కానీ అవునండి. మీ నాన్నగారు పెట్టరు. ఆయన ఇక్కడికి వచ్చి సన్మానం చేసుకోరు. అవనిగడ్డ తర్వాత వచ్చింది కానీ అవును. ఆ టైంలో ఏమీ లేవు. అవనిగడ్డ అప్పుడు పాకలు కదండి ఆదిత్య శేషారెడ్డి గారిది. పాకల్లో ఉన్న టైంలో మా నాన్నగారి గురించి తెలుసుకుని ఆయన వచ్చారండి మా నాన్నగారి దగ్గరికి. రానని చెప్పారండి మా నాన్నగారు, కానీ ఆయన పట్టుబట్టి తీసుకెళ్ళేవారండి. పాలిటెక్నిక్, టీటీసీ, టీచర్ ట్రైనింగ్ కోర్స్ అన్నీ కూడా మా నాన్నగారు చెప్పేవారు. రంగేట అంటే అన్నవల్లి బీడి, అవునండి. అన్నవల్లి బీడి మొదలుపెట్టి అన్ని చోట్లకి ఆయన క్యాంపెయిన్ చేసేవారు. అవునండి. రెండు అంటే పెద్ద లెక్చర్స్ అవునండి. ఆదిత్య యూనివర్సిటీ పెద్ద ఛాన్సలర్. అవునండి. అంటే లాంగ్వేజ్ స్పీకింగ్ మాకు ఆర్డర్ విరగా చెప్పారు కానీ నేను ఆగా చెప్తే లెక్కలు ఉండిపోతుంది. ఫండమెంటల్స్ బేసిక్స్ ఉంటాయండి. అది అవునండి. కాన్సెప్ట్ తెలియాలి కదా, ఇక్కడ బోర్డు చేసాడు కాదు. కాన్సెప్ట్ చెప్తే ఎన్ని లెక్కలు చేయొచ్చు. అవునండి. తర్వాత చాలా ఈజీగా లెక్కలు చెప్పాడు. అవునండి. వీ నో ది కాన్సెప్ట్ ఆఫ్ ది ఫార్ములా. అవునండి. మాకు టీచింగ్ కూడా మా నాన్నగారు అలాగే అలవాటు చేసిందండి. మేము 5th క్లాస్లో ఉండేటప్పుడు స్టూడెంట్స్కి అందరికీ ఇంపోజిషన్లు కరెక్ట్ చేయమనేవారు. ఆ రకంగా మాకు టీచింగ్ అలవాటు అయింది. ఇక్కడ ఇవే ఉండేవి కాదు మొత్తం. ఏమైనా ఇదంతా స్టూడెంట్స్ చెప్పారు. బాబా బయట చెప్పారు. ఆ వేతలు కూడా దానికన్నా అని హోమియోకి వచ్చి ఫ్రీగా ఇచ్చారు. అతనికి వైద్యం దాన్ని తీసుకెళ్తే మీరు రారండి. చంద్రాచార్య వేరే ఏం చెప్తున్నాను వారు మా నాన్నగారు చాలా రోజు ఒకసారి వచ్చి పలకరించేవారండి వాళ్ళ నాన్నగారు. అలాగే కేశవాచార్య గారు. ఇల్లు కట్టుకుంటాడు ఏదో వచ్చి కొంచెం సలహాలు కూడా ఇచ్చారు. అంటే ఆయన వెంకటపతిరాజు గారి దగ్గరికి వచ్చేవారు. తెలియదు గవర్నమెంట్ హై స్కూల్లో టీచర్. ఆయన దగ్గరికి ఈ క్యాన్సర్ దగ్గర వచ్చారు. ఆయన ఇల్లు మా ఇంటికి దగ్గరే. ధర్మాసలో ప్రసాదం చెప్తారు. వీళ్ళ అమ్మగారు ఈయన అమృతంలో ఉంటారు. ఈయన చేస్తారు. అలా వీళ్ళ అమ్మగారు ఫేమస్. మాకు ఇల్లు కలిపోయినప్పుడు 1970 ఇల్లు కలిపోయినప్పుడు 3 రోజులు పొద్దులు పెట్టారు. ఇక్కడ ఈ మేనత్ గారు అంటారు 3 రోజులు మాకు. రామశాస్త్రి గారు తెలుసండి, ఐడియా ఉంది మీకు? తెలుసండి. రామశాస్త్రి గారు మాట మా క్లాస్మేట్. సూర్పేట పనిచేసేవారు. మాకు తెలియదు అది చెప్పాడు. ఇక పేరు కూడా అంటే మాండవి నరసింహ గుడిలో తపస్సు చేసుకున్నవారట నేను. నాతో చదివిన ఆయన ఎవరంటే వేడు అని రామశాస్త్రి గారు వేడు గారు అబ్బాయి అన్నమాట. మనోడు అన్నాడు. ఆయన రంగాచార్య గారు ఏదైనా చూడలేదు. అడ్వాంటేజ్ ప్లేయర్ అని చెప్పు. అంటే మాకు డిఎస్సీ క్లబ్లో ఏమైతే వెళ్ళిపోవడం దగ్గర కదా. షార్ట్ కట్ ఉంటుంది. క్లబ్లో నాటకాలు, క్లబ్లో బ్యాడ్మింటన్, క్లబ్లో ఏదో వాలీబాల్ ఆడుతుంటే వెళ్ళిపోవడం మా దగ్గర. క్లబ్ మాకు కొన్ని ఒక నాలెడ్జ్ ఇచ్చింది. అదన్నా దానికి 40-50 ఏళ్ళు వయసు ఉంటుంది. ఒక 100 సంవత్సరాలు 50 ఇయర్స్ ఉంటుంది. ఆ ఎదురుగుండా ఉన్న ఫోటోలు మాత్రం ఒక 80 సంవత్సరాలు ఉంటుందండి. ఇప్పుడు ఈ పేరు కావాలన్నా ఆ పింక్ లేదు. లేదండి. ఉంటే ఎలా దొరుకుతుంది? స్టాక్ పెట్టుకోవాలి. ఇప్పుడు పెంకు లేదనే పైన తార్పాలని కూడా లేయాల్సి వచ్చిందండి. సామలకోటలో ఒకప్పుడు మా ఇల్లే పెద్ద ఇల్లు అండి. అవును అవునండి. మండువ లోగిలి. ఉండేదటండి. ఉండేదటండి. అవును. అక్కడ ఆ తర్వాత దాన్ని అలా పెట్టించేటండి. నాకన్నా ముడి మొత్తం ఎంత వచ్చింది సార్? 37 ఆ మాటకు వస్తే మా నాన్నగారికి ఇంచుమించుగా టీచింగ్ సర్వీస్ 55-60 సంవత్సరాలండి. 18 సంవత్సరాల వయసులోనే ఉద్యోగం వస్తుంది మా నాన్నగారికి. అవునండి. అవునండి. అప్పుడు ఆదిలాబాద్ జిల్లా. అవును అవును. అక్కడ కూడా జిల్లాలో చాలా. అక్కడ నుంచి మళ్ళీ వచ్చేసారు. ఎలా వచ్చింది మళ్ళీ
అంటే మా తాతగారు వాళ్ళు ఇక్కడ చేసేవారు కదండి. జిల్లా పరిషత్. ఆ. జిల్లా పరిషత్ మళ్ళీ మున్సిపాలిటీ. మున్సిపాలిటీకి వచ్చారు. మున్సిపాలిటీకి ఎందుకు వచ్చారని చెప్పి మా నాన్నగారిని అడిగితే మా తాతగారి గురించి మా అయ్యమ్మ గారి గురించి మున్సిపాలిటీకి వచ్చారటండి. ఎందుకు ట్రాన్స్ఫర్లు ఉండవని. ట్రాన్స్ఫర్ ఉండదు, జీతాలు ఉండవు. ఆ రోజులు ఉండి కాదు ఇప్పుడు అంతా అసలు యాక్చువల్గా జిల్లా పరిషత్లోనే ఉండుంటే మా నాన్నగారు హై పొజిషన్కి వెళ్ళిపోయారు. ఆ పళ్ళు కెనడీ మాస్టర్ తీసుకొచ్చారు. ఇప్పుడు వచ్చారు కదా ఆయనే. ఆ. ఆయనే మీ దగ్గర చదువుకున్నారట. ట్యూషన్ కూడా ఆయన మీ దగ్గర చదువుకున్నారట. దేవుడు పూజ చేసుకోవడం కూడా చేస్తున్నాడు. ఇంకేం చేయలేదు, అన్ని వేళ చేసుకుంటాడు.